ఫ్రెండ్స్, 21వ తారీఖు 5వ నెల 2024 మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందడం జరిగింది. ఈయనతో పాటు ఇరాన్ యొక్క దేశం విదేశాంగ మంత్రి మరియు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు మరో 6 కూడా ఈ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ చనిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి ఇరాన్ దేశ అధ్యక్షుడి పేరు ఏంటి అని అడగచ్చు. లేకపోతే ఏ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోవడం జరిగింది అని అడుగుతాడు. హెలికాప్టరు పేరు బెల్ 212 గుర్తుపెట్టుకోండి. ఇది ఏ దేశం తయారు చేసిందంటే అమెరికా తయారు చేసింది. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది అని కూడా అడగచ్చు. ఆదివారం అంటే మే 19వ తారీఖుని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోవడం జరిగింది. ఇబ్రహీం రైసీ చనిపోయినట్టు ఇరాన్ దేశం యొక్క అధికారిక వార్తా సంస్థ ధృవీకరించడం జరిగింది, మరణించినట్టు. ఈ ఇరాన్ దేశం యొక్క అధికారిక వార్తా సంస్థ పేరు ఏంటి అని కూడా అడగచ్చు. ఐఆర్ఎన్ఏ. ఈ ఇరాన్ అధ్యక్షుడితో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా చనిపోవడం జరిగింది. అతని పేరు కూడా అడగచ్చు. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్. అదేవిధంగా తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ కూడా చనిపోవడం జరిగింది. ఆయన పేరు మలేక్ రహమతి గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇరాన్ అధ్యక్షుడితో పాటు ఎంతమంది చనిపోయారంటే 6. ప్రస్తుతం ఇరాన్ దేశ తాత్కాల అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు అని అంటే మహమ్మద్ మొగ్బర్. ఇరాన్ అధ్యక్షుడు మరణ వార్త ధృవీకరించిన తర్వాత కొన్ని దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేయడం జరిగింది. చైనా అధ్యక్షుడి పేరు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడి పేరు పుతిన్, తుర్కియా అధ్యక్షుడి పేరు ఎర్దోగాన్. గుర్తుపెట్టుకోండి ఈ అధ్యక్షుల పేర్లు. ఈ ప్రమాదానికి గురైనటువంటి ఈ హెలికాప్టరు ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి గుర్తించడానికి ఇరాన్ తుర్కియా సాయం కోరటం జరిగింది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో గుర్తించడానికి అకిన్స్ డ్రోన్లను పంపించడం జరిగింది. అకిన్స్ డ్రోన్స్ ఏ దేశానికి చెందినవి అని కూడా అడుగుతాడు. తుర్కియా దేశానికి చెందినటువంటి డ్రోన్స్. ఈ డ్రోన్సే ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది, హెలికాప్టర్ ఎక్కడ కూలిపోయింది అనే దాన్ని గుర్తించడం జరిగింది. కొన్ని గంటల్లోనే కుప్పకూలిన హెలికాప్టర్ నుంచి వెలువడుతున్నటువంటి మంటలు ఉష్ణం ఆధారంగా ఈ ఆచూకీని ఈ డ్రోన్స్ కనిపెట్టడం జరిగింది. కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా జయ బూడిగా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బూడిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైనటువంటి తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా ఎన్నికైనటువంటి తెలుగు మహిళ పేరేంటి అని అడగచ్చు. లేకపోతే కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా ఎంపికైన తొలి తెలుగు రాష్ట్రాల మహిళగా ఎంపికైనటువంటి ఆమె పేరేంటి అని అడుగుతాడు. జయ బూడిగా ఇంపార్టెంట్. ఈవిడ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టడం జరిగింది. అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బెడ్డే అని చెప్పి ఇటీవల కాలంలోనే భారతదేశంలో తొలి స్పేస్ టూరిస్ట్గా రికార్డు క్రియేట్ చేసినటువంటి గోపీచంద్ తోటకూరు గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. భారతదేశ తొలి స్పేస్ టూరిస్ట్గా గోపీచంద్ తోటకూరి విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ గోపీచంద్ తోటకూరి తొలి అంతరిక్షంలోకి ఏ వ్యామనౌక ద్వారా ప్రయాణం చేశాడు అని అడగచ్చు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించినటువంటి న్యూ షెపర్డ్ 25 వ్యామనౌకలో ఇతను ఈ యాత్ర చేయటం జరిగింది. ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేయడం ద్వారా భారతదేశ తొలి స్పేస్ టూరిస్ట్గా గోపీచంద్ తోటకూరు తన పేరును నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. భారతదేశం నుంచి రెండోసారి అంతరిక్షయానం చేసినటువంటి వ్యక్తి కూడా గోపీచంద్ తోటకూరి. మొదటి వ్యక్తి రాకేష్ శర్మ. వన్య తగ్గని యక్షగానం అని చెప్పి యక్షగానం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ యక్షగానం ఏ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ నృత్యం అని అడుగుతాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ నృత్యం ఇంపార్టెంట్.
అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి సాంప్రదాయ నృత్యం ఏది అని అంటే భరతనాట్యము. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ నృత్యం ఏది అని అడిగితే కూచిపూడి. మోహిని అట్టం సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగితే కేరళ. ప్రజెంట్ భారతదేశంలో లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభకు 543 స్థానాలకు గాను 7 విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 5వ విడత ఎన్నికలు జరిగినాయి. 5వ విడతలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అని అడుగుతాడు, 59%. కాబట్టి అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏదో ఒక రాష్ట్రం ఇచ్చి లోక్సభ స్థానాలు ఎన్ని అని అడగచ్చు. కాబట్టి ఒకసారి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లోక్సభ స్థానాలను ఒకసారి గమనించండి. ప్రజెంట్ 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, మహారాష్ట్ర లోక్సభ స్థానాలు 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 25, రాజస్థాన్ 25, ఒడిశా 21, కేరళ 20, తెలంగాణ లోక్సభ స్థానాలు 17, అస్సాము 14, జార్ఖండ్ 14, పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానా 10, ఢిల్లీ లోక్సభ స్థానాలు 7, ఉత్తరాఖండ్ లోక్సభ స్థానాలు 5, జమ్మూ కాశ్మీర్ 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2 లోక్సభ స్థానాలు, గోవా యొక్క లోక్సభ స్థానాలు 2, మణిపూర్ 2, మేఘాలయ 2, త్రిపుర 2, దాద్రా నాగర్ హవేలీ రమణ్ దీప్కి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మిజోరాం లోక్సభ స్థానాలు 1, నాగాలాండ్ 1, సిక్కిం 1, అండమాన్ నికోబార్ దీవులు లోక్సభ స్థానాలు 1, చండీగఢ్ 1, లదాఖ్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానాలు 1, మొత్తం 543 లోక్సభ స్థానాలు. ఇంపార్టెంట్, ఒకే ఒక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు లోక్సభ స్థానాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్తో పాటు సమానమైన లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు, రాజస్థాను. అదేవిధంగా 14 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి 2 రాష్ట్రాల పేర్లు ఏమిటి అని అడుగుతాడు, అస్సాము, జార్ఖండ్. క్వశ్చన్ ఏ విధంగా అని అడగచ్చు, అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అతి తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి 2వ రాష్ట్రం, 3వ రాష్ట్రం, 4వ రాష్ట్రం, 5వ రాష్ట్రం కూడా అడగచ్చు. క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా సరే ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు మీ మైండ్లో గుర్తుండే ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు. ఎవరేమన్నా సరే ఉమ్మడి పౌరస్మృతికి మోడీ గ్యారంటీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసినటువంటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఇటీవల కాలంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసిన రాష్ట్రంగా వార్తల్లో నిలవటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు. ప్రపంచ పారా అథ్లెటిక్స్లో లక్ష్య క్రీడాకారిణికి స్వర్ణం, వరల్డ్ రికార్డ్ సొంతము, పారాలింపిక్స్కు అర్హత అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 2024 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు, జపాన్లో నిర్వహించినటువంటి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల T20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. ఈ రేసులో తెలంగాణ అమ్మాయి జివాంజీ దీప్తి ప్రపంచ పారా ఛాంపియన్గా అవతరించడం జరిగింది. పారాలింపిక్స్తో సమానంగా భావించే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం కైవసం చేసుకుంది. సోమవారం మహిళల T20 400 మీటర్ల పరుగును దీప్తి 55.07 సెకండ్లలో పూర్తి చేసి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ క్రమంలోనే 20 ఏళ్ల దీప్తి నిరుడు పారిస్లో బ్రెన్నా క్లార్క్ 55.12 సెకండ్ల అమెరికా రికార్డును నమోదు చేస్తే ఆ రికార్డును తిరగరాసి పారిస్ పారాలింపిక్స్కు అర్హత సాధించింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ప్రపంచ పారా ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించినటువంటి క్రీడాకారిణి ఎవరు అని అడుగుతాడు, జీవాంజీ దీప్తి. లేకపోతే ఇటీవల కాలంలో జపాన్లో నిర్వహించినటువంటి ప్రపంచ పారా ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించినటువంటి క్రీడాకారిణి ప్రపంచ రికార్డు ఎన్ని సెకండ్లో పూర్తి చేసింది అని అడుగుతాడు. 55.07 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో క్వశ్చన్ మరో విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసినటువంటి క్రీడాకారిని పేరేంటి అని కూడా అడగచ్చు, జివాంజీ దీప్తి. జ్యోతి బృందానికి పసిడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మిక్స్డ్ రిలేలో జాతీయ రికార్డు. గుర్తుపెట్టుకోండి, ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ నిర్వహించారు అంటే బ్యాంకాక్.
గుర్తుపెట్టుకోండి. ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్లో భారత్ 4x400 మీటర్ల మిక్స్డ్ జట్టు అదరగొట్టింది. లక్ష్య అథ్లెటిక్ జ్యోతిక శ్రీ దండే, మహమ్మద్ అజ్మల్, అమూజ్ జాకబ్, శుభ వెంకటేశన్లతో కూడినటువంటి బృందం 3 నిమిషాల 14.12 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది. గుర్తుపెట్టుకోండి. ఈ క్రీడాకారుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతాడు.